ఓం నమ శివాయ భం భైరవాయ నమ శ్రీమాత్రే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరకు కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన దివ్యక్షేత్రంలో చేసే కార్యక్రమాలని ఒక్కసారి మీకు తెలియచేస్తాను. ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమి రోజు మన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనే వారికి లక్ష్మీదేవి కుబేరుడు స్వర్ణాకర్షణ భైరవునికి ప్రార్థిస్తే స్వర్ణాకర్షణ భైరవుడు ధనాన్ని ఇస్తాడు, భోగభాగ్యాలని అందిస్తాడు. అందుకే ఆ రోజు లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమాన్ని చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా పరోక్షంగా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను నివారించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక వచ్చే నెల అంటే సెప్టెంబర్ 10వ తేదీ గురువారం శ్రావణ అమావాస్య. 11వ తేదీని చెప్తారు, కాకపోతే మనం రాత్రి వేళలో ఈ అమావాస్య కార్యక్రమాన్ని హోమాన్ని చేస్తాం. ఆ రోజు ఉన్మత్త భైరవ సమేత వారాహి హోమాన్ని చేయటం జరుగుతుంది. అలాగే ఏ హోమం చేసినా అన్నప్రసాద సేవను కూడా మనం చేయటం జరుగుతుంది. ఈ పోలాల అమావాస్య నాడు అన్నప్రసాద సేవ చేయటం ద్వారా పితృదోష పరిష్కారం కూడా అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రావణ అమావాస్య రోజున మీరు పరోక్షంగా హోమం చేయించుకుంటే నరఘోష, నరదిష్టి, ఈతి బాధలన్నీ తొలగి పితృదేవతలు కూడా శాంతించటం జరుగుతుంది. అందువలన మీరు ఈ పోలాల అమావాస్యకు కూడా మీరు ఈ గోత్రనామాలను రిజిస్టర్ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హోమం యొక్క విభూతి ప్రసాదం మీకు పోస్టులో పంపటం జరుగుతుంది. అలాగే మన క్షేత్రంలో హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి జరుగుతుందనేటువంటి ఫీడ్బ్యాక్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గురువుగా మీకు అసలు చెప్పలేనంత ఆనందాన్ని మీకు చెప్తున్నాను. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం అమావాస్య హోమం అయితే అమావాస్య హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. పౌర్ణమి హోమం అయితే పౌర్ణమి హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి చెప్తున్నాను, ఆ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ధనస్సు రాశి వారికి సూచనలు, సలహాలు, మిశ్రమ ఫలితాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాలిక ఆశయాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటి నుంటే నెమ్మదిగా వాటి వైపు అడుగులు వేయటానికి ప్రయత్నాలు చేస్తారు. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ఒక ప్లానింగ్ అంటూ చేసుకోవటం జరుగుతుంది. అలాగే అటువైపు దిశగా మీరు నెమ్మదిగా ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఎవరికైనా సహాయం చేయాలి అనుకొని మాట ఇవ్వాలి అనుకుంటే మీకున్న క్యాపబిలిటీ ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. లేదంటే మాట ఇచ్చి తప్పారు అనేటువంటి మాట పడే సూచనలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందువలన వాట్ అబౌట్ యువర్ సిచ్యువేషన్? మీరు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారు? మీ ఆర్థిక స్తోమత ఏమిటి? ఏదైనా ఒక మాట ఇస్తే ఎంతవరకు నిలబెట్టుకోగలరు? ఎమోషనల్గా మాత్రం అందరికీ మీరు సహాయం చేసేస్తాననేటువంటి మాటలు అయితే మాట్లాడొద్దు. అయితే మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు కొన్ని సందర్భాల్లో. దానికి మాత్రం ప్రశంసలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చక్కగా మీ మాట తీరు, 10 మందిలో కూడా అందరినీ ఆకట్టుకోవటం, ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్గా ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో చాలా మొండి ధైర్యం ఉంటుంది. మీకు ఒక పక్క
ఆ ప్లానింగు, ఆ మొండు ధైర్యంతో ముందుకు అడుగులు వేయటం కూడా జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం కాస్త కఠినంగా ఉండాలి. ఉంటారు కూడా. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఖర్చుల విషయంలో కాస్త కట్టడి చేసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మీకు చాలా మంచిది. కోర్టు వ్యవహారాలు మాత్రం కాస్త సానుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రతి చిన్న విషయానికి ఎమోషన్ అయిపోవటం, ఇలాంటి సందర్భాల్లో అనవసరమైనటువంటి గొడవలు వస్తాయి. అందువలన కాస్త ఉద్రేకపడకుండా నిదానంగా వ్యవహరిస్తే అంతా పీస్ఫుల్గానే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే కోపాన్ని అదుపు చేసుకోవాలి, చేసుకుంటేనే మంచిది. ఇక గృహ నిర్మాణ వ్యవహారాల్లో ఎవరైనా గృహాలు నిర్మాణం చేసినట్లయితే అలాంటి నిర్మాణాల్లో మీరు ఎలాంటి మేస్త్రికి ఇస్తున్నారు, ఏమిటి అగ్రిమెంట్లు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు ఎవరి మీద నమ్మకం ఉంది, ఎలాంటివి చెప్తే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మధ్యవర్తిత్వం మాత్రం ఎవరికీ వహించడం అంత మంచిది కాదు. వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకైతే నూతన అవకాశాలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. ఇంకా రాజకీయ నాయకులకైతే సాధారణంగానే ఉంది. అన్నీ అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ మీకు రహస్య శత్రువులు ఉంటారు. అలాంటి వారితో చాలా ప్రమాదాలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకైతే పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే పరిభారం వలన కాస్త ఒత్తిడి అయితే కనిపిస్తూ ఉంది, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అందువలన అనవసరంగా ఒత్తిడికి గురవకుండా తప్పకుండా పని చేయాలి కాబట్టి ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ పోతే ఏ ఇబ్బంది అయితే ఉండదు. ఇక వ్యాపారస్తులకైతే మీ వ్యాపారాలు బాగానే కనిపిస్తూ ఉన్నాయి, రాణింపు కూడా ఉంది. కాకపోతే మీ కింద పని చేసే వారితోనే కాస్త ఇబ్బందులు పడతారు. వారు టైంకి రాకపోవటం, సెలవులు ఎక్కువగా పెట్టేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడులకైతే ఇది శుభ సమయం కాదు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమకు తగిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్కి అయితే దూరంగా ఉంటే చాలా మంచిది. విద్యార్థులకైతే చదువు మీద మీరు ఫోకస్ చేయాలి. ఎందుకంటే చెడు స్నేహాలు, చెడు సావాసాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీనివలన చదువు కూడా పక్కదోవ పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే రాశి వారికి అనుకూలమైన తేదీలు 4, 6, 12, 14. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 1, 8, 10, 15. మరి ధనస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ఉదయం 18, అలాగే ప్రదోష వేళలో 18 సార్లు పఠించండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతా సానుకూలంగా ఉంటుంది. ఇంకా బాగుండాలి అనుకుంటే మన క్షేత్రంలో జరిగే అమావాస్య, పౌర్ణమి హోమాల్లో పరోక్షంగా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.